హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ సాఫ్ట్ సొల్యూషన్స్ బ్రో దివాకర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అనుకున్నట్టుగానే అనుకున్న దానికన్నా ఎక్కువగా మొన్న ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నాకున్నటువంటి ఫ్యాన్స్ పంపించినటువంటి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లు కూడా నాకు అందాయి. దాంతో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. మన ప్రోగ్రామ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మీరు మాత్రం మర్చిపోవద్దు, ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు, నా దగ్గర ఉంటే ఆర్బీఐలో ఉన్నట్టే. అంతెందుకు, నాకు పంపించారనుకో దాన్ని నేను మాత్రం ఉంచుకోను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రూపంలో మీకే ఇస్తానన్నమాట. బై ఈరోజు మన ఎపిసోడ్కి ఒక విచిత్రమైన జంట వచ్చింది. నాకు తెలియక అడుగుతానండి, ఎవరైనా అఫైర్లు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకుంటారు? పెళ్ళికి ముందు. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత ఒక 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలు పెట్టుకుంటారు. కానీ ఒక ప్రబుద్ధుడు ఏమీ చేయలేని స్థితికి వచ్చిన తర్వాత ఏదో చేద్దామని అఫైర్ పెట్టుకొని ఏమీ చేయలేక చేసేస్తానన్న ఫీలింగ్ తోటి ఒక పెద్దవాడిని ఏడిపిస్తూ ఉన్నాడండి. ఆ కేసు నా దగ్గరికి వచ్చింది, నేను సాల్వ్ చేస్తానని ఆ జంటని పైసా కూడా తీసుకోకుండా మన స్టూడియోకి సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. మీకు తెలుసు, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాను, ఎవరి వాళ్ళ దగ్గర తీసుకోను. నేను న్యాయం మాత్రం చేస్తాను. ఆ ప్రబుద్ధుడు నరరూప రాక్షసుడు పేరు సర్ప్రాజ్. పేరుకు తగ్గట్టే మనోడు పెద్ద కాటరాజ్. ఆయన గురించి తెలుసుకుందాం. నాకు తెలియక అడుగుతాను, మీ పేరు ఏ లోవరాజు ఏ నాగరాజు పెట్టుకోవచ్చు కదా, సర్ప్రాజ్ అని ఏంటి అలా పెట్టుకున్నారు? నాగరాజ్ అంటే ఏంటి? నాగరాజు అంటే పాము. సర్ప్రైజ్ అంటే ఏంటిది? పాము. ఏదైనా కాటెత్తుంది అండి. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ఏదైనా కాటేస్తుంది. ఈయన క్లారిటీగా ఉన్నాడు. మొత్తానికి కాటేద్దామని కంకణం పెట్టుకునే పేరు పెట్టుకున్నాడు. ఇది ఫిక్స్. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఆనుముత్యం లాంటి దేవత లాంటి భార్య దొరికింది. వీడు చేసుకున్న అదృష్టం. కానీ నిలుపుకోడే. ఇంతకీ శిరోమణి పేరేంటో తెలుసుకుందాం. చెప్పమ్మా నారి, శిరోమణి నీ పేరేంటి? మీరే చెప్పారు కదండి, శిరోమణి. హాయ్. అవునా, నేనేదో క్యాజువల్గా చెప్పాను. అదే కనెక్ట్ అయిపోయిందండి. కనెక్ట్ అయిందా? వెనక్కెళ్ళు, ఆవిడ కనెక్ట్ అయింది నీ పేరుకి, నీకు కాదు. ఈ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నాడు. ఈయన మాత్రం అందరికి కనెక్ట్ అయిపోతాడు, మేము పేరుకి కూడా కనెక్ట్ అవ్వకాదు. రాజుగారు ఇలా అయితే ఎలా అండి? చూడమ్మా, నువ్వు అలా నా స్టూడియోలో కన్నీళ్ళు పెట్టమాకు. నీ కన్నీళ్ళని నేను తుడుస్తా. నీలాంటి ఎంతోమంది శిరోమణులకు నేను లాకులు ఇచ్చి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళ సంవత్సరాలు బాగు చేశాను. నువ్వు బాధపడమాకు, నేనున్నాను, నేను చూసుకుంటాను. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, పెళ్ళైనప్పటి నుంచి ఈయన చాలా మంచోడు అనుకున్నానండి. మొన్న ఈయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిందండి. అక్కడ అందరూ గుంపులుగా ఈయన గురించి మాట్లాడుకుంటున్నారండి. ఏంటా అని వెళ్ళి చూస్తే ఒక ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసేసుకుంటుంది. చుట్టుపక్కల అందరూ చెవులు కొరికేసుకుంటున్నారు, వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని. మీరు అలా బాధపడకండి, మీ కన్నీళ్ళు నేను తుడుస్తాను. మీకు నేనున్నాను. ఏమయ్యా, బుద్ధి ఉందా? అలా అమ్మాయిల మీద పడి సెల్ఫీలు తగ్గడం ఏంటి? అది వాళ్ళ అభిమానం. అభిమానం కాదు, దురాభిమానం. ఈయనకి సెకండ్ సెటప్ ఉందని నాకు మొన్నటి దాకా తెలియదండి. నాకు తెలియకుండా మెయింటైన్ చేశాడు. మీకు విషయం తెలుసా, ఈయనకి నాకు 2 పిల్లలు, కానీ ఈయనకి 4 పిల్లలండి. మీరే అడగండి. నువ్వు అలా కంగారు పడకమ్మా, నీ కన్నీళ్ళు నేను తుడుస్తా. కొంచెం వెనక్కి వాదాడుతున్నానయ్యా. దేనికి కనెక్ట్ అవుట్, ఈడు మాత్రం అన్నిటికీ కనెక్ట్ అయిపోతాడు రాజుగారు. ఓకే, శోభన్ బాబు. నా పేరు శోభన్ బాబు కాదు, సర్ఫరాజ్. రాజుగారు ఈ విషయంలో మాత్రం మనం పక్క క్లారిటీగా ఉన్నాడండి. నీకు నేనున్నా, నీ కన్నీరు నేను తుడుస్తా, నువ్వేం బాధపడమాకమ్మా. అబ్బాయి నన్ను కనెక్ట్ అవ్వను, వీడు మాత్రం అందరికీ కనెక్ట్ అయిపోతాడు. చూడండి సర్ప్రాజ్ గారు, నాకు తెలియక అడుగుతాను, మీరు ఎందుకు ఇలా చేశారు నాకు కొద్దిగా క్లారిటీగా ఇస్తారా? యాక్చువల్లీ చిన్నప్పుడు నేను శోభన్ బాబు సినిమా చాలా చూసేవాడిని కాదు, నేను అలా ఉండేవాడిని. ఏంటి హీరో శోభన్ బాబా? అమ్మాయిలు నా ఇమ్మటి గ్రూపులు పడేవాళ్ళు. అంటే మీరు శోభన్ బాబులు ఉంటారా? రింగ్ కూడా అప్పుడు చిన్నప్పుడు రింగ్ ఉండేది. అంటే నా హైట్ ఉంటాడే. డెంగ్యూ వచ్చి తగ్గానండి. ఇప్పుడేంటి మరి మన కళ్ళు చిదంబరాలు తయారయ్యారు? ఓ ఆహా, డెంగ్యూ వచ్చి హైట్ తగ్గారు.
బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్. ఎవరైనా ఫేవర్లు వస్తే వెయిట్ తగ్గుతారు, ఈయనంటే హైట్ తగ్గిపోయాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సర్ప్రాజ్ గారు. చెప్పండి. అయ్యో సార్, ఇప్పుడు ఆయన అందం గురించి అవసరమా సార్? ముందు సెకండ్ సెటప్ని నాకు తెలియకుండా ఎలా మెయింటైన్ చేశారో అడగండి. నువ్వు ఆపు. ఇంట్లో తెలిసి ఎవడైనా సెకండ్ సైడ్ పెడతారా? ఇది నిజం. నేను అదే చూసారా సెకండ్ సెటప్ ఉందని ఒప్పేసుకున్నాడు. ఇది కూడా నిజమే. నువ్వు వాళ్ళ బాధపడవు మాకు శిరోమణి, నీకు నేనున్నా, నీ కన్నీళ్ళు నేను దుడుస్తాను. అర్థమవుతుందా? నువ్వు బాధపడితే నేను అసలు చూడలేను. బాబు, నువ్వు ఇంత బాధపడుతున్నా నేను చూడలేను, వెనక్కి జరుగు. వాదార్చునేవాడు. ఏమండి, ఈయన స్కూల్లో హెడ్ మాస్టర్ అండి, ఈయనకి పిఏ ఉందండి. హెడ్ మాస్టర్ పిఏ ఉండడం తప్పేముందండి? అయ్యో, ఆ అమ్మాయికి 25 సంవత్సరాలండి. అయితే తప్పేముందండి? అది ఉందని నాకు మొన్న తెలిసిందండి. భయా నువ్వేం చేస్తుంటావు భయా? నేను విమాలు తింటుంటా భయా. ఇది మాత్రం తప్పు. ఇది చిన్న చిన్న అంటే యు మీన్ పళ్ళు తిరిగిపోతాయి తవ్వాని.